హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే వీడియో అనమాట. మీకు గురువారం బ్లాగ్ అనేది పెట్టాను. తర్వాత మేము కుంభమేళాకు వెళ్ళిన వీడియో అయితే పెట్టాను కదా. ఇదైతే ఫ్రైడే రోజు కూడా షూట్ చేశాను అనమాట. అందుకని ఈ వీడియో అయితే పెట్టేస్తున్నానండి. ఇంకా శనివారం వ్లాగ్ కూడా షూట్ చేస్తున్నాను. తర్వాత సండే రోజు వ్లాగ్ అయితే షూట్ చేయలేదండి. ఇంకా సండే రోజు కూడా వీడియో ఎందుకు పెట్టలేదంటే ఫోన్ లేదనమాట. ఇంకా లోకి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడు. ఫోన్ ఇస్తే కానీ ఉండను అని చెప్పేసి అన్నాడు అనమాట. ఇంకా అందుకని దానికేమో ఛార్జింగ్ వైర్ కూడా తీసుకెళ్ళలేదు. ఇంకా తృప్తి ఫోన్ ఇస్తే ఉంటాను అని చెప్పేసి ఇంకా ఛార్జింగ్ అయిపోయిన దాకా వాడి పక్కన పెట్టేస్తున్నాడు. ఇంకా మా వారైతే ఇంకా సోమవారం అంటే నిన్న మార్నింగ్ వెళ్ళి తీసుకొచ్చాడనమాట. ఇంకా స్కూల్కి వెళ్ళాలి కదా అని చెప్పేసి. ఇదైతే మార్నింగ్ రొటీన్ అండి. నచ్చితే ఖచ్చితంగా వచ్చిన లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మార్నింగ్ టిఫిన్లోకి అయితే ఇడ్లీ పెట్టానండి. ఇంకా చట్నీ అయితే కొంచెం వెరైటీగా ట్రై చేద్దాము అని చెప్పేసి ఇలా అయితే చేశాను అనమాట. కానీ పచ్చిమిరపకాయలతో చేస్తే ఇంకా టేస్ట్ ఉండేదేమో. ఇంకా మేము కుంభమేళాకి వెళ్ళేటప్పుడు మొత్తం అన్ని కూరగాయలన్నీ అయిపోయినాయండి. ఇంకా ఖాళీ చేసేసి వెళ్ళాం కదా. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా తెచ్చుకోలేదన్నమాట. ఎందుకో నాకు ఇక్కడ తెచ్చుకునే కంటే బజార్లో తెచ్చుకునే కంటే మార్కెట్కి వెళ్ళి ఒక 200-300 మొత్తం తెచ్చేసుకుంటే కొత్తిమీర పుదీనా అంతా నాకు ఫుల్గా కనిపిస్తాయి అన్నమాట. ఫ్రెష్ నిండా ఉంటాయి. ఏది కావాలంటే అది వండుకోవచ్చు. ఇంకా అందుకని వెళ్ళలేదండి. అందుకని ఇంక ఇంట్లో పచ్చిమిరపకాయలు కూడా లేవన్నమాట. ఇంక పక్కన షాప్స్లో కూడా ఇంకెక్కడా లేవు. అందుకని ఎండుమిరపకాయలు వేస్ట్ చేశాను. మరీ టేస్ట్ అంత హై లెవెల్ కాకపోయినా కొంచెం డిఫరెంట్గా అయితే ఉన్నింది. ఎప్పుడు పల్లీల చట్నీ ఏం తింటావులే అని చెప్పేసి ఇంక అప్పుడప్పుడు ఇలా చేస్తానమాట. నాకేమో కొబ్బరి చట్నీ అంటే ఇష్టము. మా వారేమో కొబ్బరి తినరు. అయినా ఇంకా ఆ రోజు నేను అసలు తిన్ను అన్నారు. ఇంకా బతిలాడి ఎప్పుడు ఒకేలా తింటే బోర్ కొడుతూ ఉంటుంది. అన్నీ తినాలి, బయట ఎలాగో తింటావు కదా అలాగే అనుకొని ఈరోజు తిను అని చెప్పేసి బతిలాడి కొబ్బరి అయితే కొంచెం వేస్ట్ చేశాను అనమాట. ఎలాగోలా తినేసాము. ఇంకా ఇడ్లీ తినేసిన తర్వాత ఒక ప్లేట్లో కొంచెం అయితే మిగులుతాయండి. నేనైతే ఒక టీ గ్లాస్ పప్పు వేస్తాను అనమాట. దాంట్లో ఒక 3-4 ఇడ్లీలు అయితే మిగులుతాయి. ఇంకా అందుకే పక్కనే ఇడ్లీ పాత్ర అయితే పెట్టేశాను. ఇంకా అన్నం కూడా అప్పటికి వండేసాను అనమాట. ఇంకా కర్రీ అయితే చేస్తున్నాను. పిల్లలకి స్కూల్కి పంపించేద్దాంలే అని చెప్పేసి కర్రీ కోసం మార్నింగ్ లేయంగానే పచ్చిశనగపప్పు అయితే నానేసి పెట్టానండి. అమ్మ రాగానే సొరకాయ అయితే ఇచ్చింది అనమాట. మా వారు వెళ్తూనే ఉంటారు మార్నింగ్ అలాగే ఈవినింగ్ ఏదన్నా పని పడ్డప్పుడు వెళ్తూనే ఉంటాడు. అందుకని ఏమున్నా పంపిస్తూ ఉంటుందన్నమాట. ఇది సొరకాయ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ చెట్లు ఉన్నాయి, చాలా అయితే తెచ్చిందనమాట. పోయినసారి కూడా మీకు సొరకాయ పాయసం చేసి చూపించాను కదా. ఇంకా అందుకని ఒక కాయ అయితే మిగిలి ఉండింది. అది ఇంకా అమ్మ పంపించిన ఒక కాయ 2 కాయలు అయితే వేసాను అనమాట. ఎంత అండి, చిన్న అంటే పిందులు అనమాట, అవి లేతవి. 2 కాయలు అయితే వేసి పచ్చనిపప్పు వేసి కర్రీ చేద్దాము. మనం బీరకాయలోకి అలా వేసుకుంటాం కదా. ఎందుకో నాకు ఇలా డిఫరెంట్గా ట్రై చేద్దాము అని చెప్పేసి చేశాను అనమాట. చాలామంది ఎలా చేస్తారంటే మామూలుగా మసాలా కర్రీ లాగా చేస్తారండి. పచ్చనపప్పు వేసి బీరకాయ కానీ ఇవి కానీ వంకాయ కానీ మసాలా కర్రీ లాగా చేస్తారు. నాకేమో ఫ్రిడ్జ్లో గుత్తొంకాయ పొడి ఉన్నిందనమాట. ఇంకా దాన్ని వేస్ట్ చేద్దాము ఎలా ఉంటుందో అని చెప్పేసి ఇంకా కుక్కర్లో అయితే కొంచెం ఆయిల్ వేసుకొని అలాగే ఆనియన్స్, టమోటా, పచ్చిమిరపకాయలు లేవు కాబట్టి స్కిప్ చేసేసాను. అవి కొంచెం వేగిన తర్వాత సొరకాయ ముక్కలు అయితే వేసేసుకొని ఇంకా పచ్చనిపప్పు కూడా వేసుకొని ఉప్పు, కారం, పసుపు అలాగే గుత్తి వంకాయ పొడి ఉండింది కదా అది కూడా వేసేసి కొంచెంసేపు అయితే సిమ్లోనే అలా వదిలేసింది అనమాట. కొంచెం నూనె పైకి తేలిందాకా కొంచెంసేపు వదిలేసి మనకి తగినన్న నీళ్ళు అయితే పోసేసుకొని ఒక 2 విజిల్స్ వేయించానండి. 3 అయితే వేయలేదనమాట. ఎందుకంటే సొరకాయ మరీ మెత్తగా ఉడికిపోతే తినడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఒక 2 విజిల్స్ ఏమో హై ఫ్లేమ్లో వేయించాను. కర్రీ అయితే కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్గా బాగుండిందండి. మేము ఈవినింగ్ చపాతీలోకి కూడా తిన్నాము. మాకైతే నచ్చింది. మీలో ఎవరైనా ఇలా ట్రై చేశారా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనేమి వంటల్లో అయితే ఎక్స్పర్ట్ అయితే కాదండి, కానీ ఈ మధ్య అన్నీ నేర్చుకోవాలి, అన్నీ చేయాలి అని చెప్పేసి
కొంచెం కొంచెం ట్రై చేస్తూ ఉంటాను. మా అమ్మ అయితే ఈ సొరకాయలు దొరికిందే సందని చెప్పేసి ఒకరోజు పప్పు, ఒకరోజు మసాలా కూర, ఒకరోజు అయితే ఇలా గుత్తి వంకాయ పొడేసి ముద్దగా వండిందండి. ఒకరోజేమో ఎండు రొయ్యలు వేసి అలాగ వారంలో 3-4 రోజులు ఈ సొరకాయతోనే గడిపేసిందనమాట. ఇంకా మా నాన్నకైతే విరక్తేసి వద్దు ఇంక చేయగాకు తినలేకున్నాము అని చెప్పేసి అరిసేతలకే నాకైతే పంపించింది. నేను కూడా మా అమ్మ చేసినప్పుడు తెచ్చుకొని తింటూనే ఉంటాను. ఎలాగో మా వారు వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా పంపిస్తుంది అనమాట. నేను ఎలాగో నాన్ వెజ్ ఎక్కువ తింటాను కాబట్టి వాళ్ళు ప్రతి దాంట్లో వేస్తారండి. చిన్న చిన్న రొయ్య పొట్టని, మెత్తాళ్ళు, అలాగే చేదు పక్కలు, ఎండు రొయ్యలు, తాటా చేపలు. అంటే నాన్ వెజ్ లేనిదే మా నాన్న అస్సలు తినలేరనమాట. ఆ ఒక్క సోమవారమేమో పప్పు చేసుకుంటారు కంపల్సరీగా. ఇంక మిగతా రోజులంతా ఏదో ఒక నాన్ వెజ్ అయితే ఖచ్చితంగా ఉండాలండి. ఇందాక నేను అన్నం వండేసానని చెప్పాను కదా, అంటే ఈ వీడియో ఫ్రైడే రోజుది కదా, మనకి వెంటనే చెప్పలేమండి. నిన్న తీసిన వీడియోకి ఈరోజు వాయిస్ ఓవర్ ఇస్తే మనకు అన్నీ గుర్తుంటాయి, కానీ కొంచెం లేట్ అయితే కొంచెం మనకి గ్యాప్ వస్తే వీడియోకి వాయిస్ ఓవర్ కరెక్ట్గా ఇవ్వలేమన్నమాట. ఇంక ఇక్కడైతే అన్నం కూర అన్నీ వండేసి పిల్లల్ని అయితే స్కూల్ పంపించేసిన తర్వాత ఈరోజు అయితే పూజ చేసుకున్నానండి ప్రశాంతంగా. అందుకే కర్రీ కూడా చేసేసానమాట. ఇంకేం పని లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకుందాము అని చెప్పేసి ముందే కర్రీ వండేసి క్యారేజ్ అయితే పంపించేశాను. తర్వాత ఇంటి దగ్గరికి కనకంబరాలు అయితే అమ్మను వచ్చారనమాట. ప్యాకెట్ అంటే కవర్లు కట్టి అమ్ముతారండి. 20 రూపీస్కి అయితే ఇచ్చారు. ఒక మూర పైనే వచ్చాయన్నమాట. అంటే పూలు అయితే అంత ఫ్రెష్గా ఏం లేవండి. ఇంతకుముందు అయితే బాగా పెద్దవిగా ఉండేవి. ఇప్పుడు అంతా ముడుచుకుపోయి తెగులు తగిలిన కోళ్ళు ఉన్నట్టు ఉంటున్నాయి అన్నమాట. ప్యాకెట్ అయితే 20 రూపీస్కి అయితే ఇచ్చారు. నేనైతే ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ఇంకా పిల్లల్ని అయితే స్కూల్ పంపించేసిన వెంటనే పూలైతే కట్టేసిన తర్వాత ఇంకా దేవుడికి అయితే దీపారాధన అయితే చేసుకున్నానండి. ఈరోజు ఫ్రైడే కదా, ఉప్పు దీపం పెడదాము అని చెప్పేసి మట్టి ప్రమిదల్లో అయితే ఉప్పు దీపం అయితే పెట్టాను. అలాగే చందనం దీపం పెడుతున్నాను కదా, ఇది 2వ వారం అన్నమాట. పిండి దీపంలో కొంచెం చందనం వేసి చందనం దీపం అయితే పెడుతున్నానండి. ఇంకా దేవుడికి అయితే దీపారాధన చేసేసుకున్న తర్వాత ఇంక మా వారు కూడా దండం పెట్టేసుకున్నారనమాట. ఇంకా ఫ్రైడే కదా, విజయవాడకి వెళ్దాం అనుకున్నాను, కానీ ఇంకా పిల్లలకైతే ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి ఇంకా డ్రాప్ అయిపోయానండి. ఇంకా పూజ చేసుకున్న తర్వాత ఇంకేం పని చెప్పండి. బట్టలు అవన్నీ ముందు రోజే వాష్ చేసుకున్నాను అనమాట. అంటే మేము వచ్చిందే బుధవారం కాబట్టి గురువారం రోజు మొత్తం బట్టలు అవన్నీ వాషింగ్ మిషన్లో వేసేసానండి. ఇంకా బట్టల పని కూడా లేదు, క్యారేజ్ కూడా పంపించేసాను కదా, ఇంకా మిషన్ అయితే ఎక్కేసానండి. ఇలా ఫ్రైడే రోజు నిండుగా శారీ కట్టుకొని పూలు పెట్టుకొని కాళ్ళకి పసుపు రాసుకొని ఉంటే చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం అండి. ఒక్కోసారి కుదరదు, ఎందుకంటే ఈ పిల్లలు హడావిడి వీడియోస్, ఇంట్లో పని, బ్లౌజులు కరెక్ట్గా చెప్పిన టయానికి అయితే ఖచ్చితంగా ఇవ్వాలండి. మనం ఎప్పుడైనా కుట్టుకోవచ్చు, కానీ వాళ్ళు అడిగిన టయానికి 1 రోజు 2 రోజులు లేట్ అయితే కామ్గా ఉంటారు, కానీ మరీ అయితే కామ్గా ఉండరు అనమాట. ఇక్కడ నేనైతే బ్లౌజ్ అయితే కూడా కుట్టేశాను. హాయ్ ఫ్రెండ్స్, టైం చూడండి 6 అయిందనమాట. ఇంకా ఇంట్లో దీపం అయితే వెలుగుతూనే ఉంది. నేను చేసిందే 10:30కో 11కో దీపారాధన అయితే చేశాను అనమాట.
ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇంకా నూనె పోస్తూ ఉన్నానండి. కొండెక్కకుండా సాయంత్రం వరకు ఉంటుంది. 6:30 అయిందనమాట. ఇప్పుడే పిల్లల్ని అయితే తీసుకురావడానికి వెళ్ళారు మా వారు. ఇంకా నేనైతే ఒక బ్లౌజ్ కూడా కుట్టేశానండి. ఇంక ఇప్పుడైతే మళ్ళీ కొంచెం నూనె పోసి ఫ్రెష్ అప్ అయి నూనె అయితే పోయాలన్నమాట. ఈరోజు అయితే వీడియో కూడా కొంచెం లేట్గా పెట్టానండి. ఎందుకంటే పికిల్స్ వీడియో ప్రమోషన్ వీడియో కదా, అది చాలా టేక్స్ అయితే పట్టిందనమాట. ఇంకా దీపారాధన చేసేసి మా వారి చేత వీడియో తీపిచ్చేతలకే మళ్ళీ నిన్నటి వీడియో ఎడిటింగ్ చేసి పెట్టానమాట. మొన్నేమో వెళ్ళిన దాకా అయితే వీడియో పెట్టాను. ఇంకా నెక్స్ట్ వీడియోస్ పెట్టడానికి ఎడిటింగ్ కుదరలేదండి. ఇంకా తన ఫోన్లో కొన్ని క్లిప్స్, నా ఫోన్లో కొన్ని క్లిప్స్ ఉండిపోయాయి. ఇంకా అందుకని నిన్నటి వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టాను. ఆ వీడియోనే 24 minutes ఏమో వచ్చింది. దానికి మొత్తం వాయిస్ ఓవర్ ఇచ్చి సేవ్ చేసి వీడియో అప్లోడ్ చేస్తే నాకు 3:30 అలా అయిపోయిందనమాట. ఇంకొక బ్లౌజ్ అయితే కుట్టానండి. మార్నింగ్ అయితే సొరకాయ పచ్చనిపప్పు కర్రీ అయితే చేశాను కదా, అదే కొంచెం ఉందన్నమాట. ఇంక ఇప్పుడైతే చపాతీ చేద్దాము ఆ కర్రీలోకి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. ఇంక ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి మళ్ళీ దీపం పెట్టి ఇంట్లో ధూపం వేయాలన్నమాట. ఈరోజు ఫ్రైడే కదా, ధూప్ స్టిక్సే ఉన్నాయండి. ఇంతకుముందు అయితే సాంబ్రాణి, గుగ్గిలం అవన్నీ వేసేవాళ్ళమి. ఇప్పుడు అవి అయిపోయాయి అనమాట. ఇంక మా వారు ధూప్ స్టిక్స్ తెచ్చేసారు పెద్ద బాక్స్. ఇంకా అది అయిపోయిన తర్వాత మళ్ళీ తెచ్చుకుందాంలే అని చెప్పేసి ఆ ధూప్ స్టిక్సే ఉన్నాయి. ఈరోజు అయితే విజయవాడకి వెళ్దాం అనుకున్నానండి. అంటే వచ్చేటప్పుడు వెళ్దాం అనుకున్నాను, కానీ కుదరలేదన్నమాట. అంటే మాతోటే ఇంకొక ఊళ్ళో వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు ఏంటంటే వద్దు వద్దు అంటూ ఉన్నారనమాట. అప్పటికే లేట్ అయిపోద్ది అని చెప్పేసి, ఇంకా మనం ఒక్కరమే అయితే మన ఇష్టము, ఇంకా వాళ్ళ ఇష్టానికి కూడా మనం తలంచాలి కాబట్టి ఇంక సరే అని వచ్చేసాము. ఇంకా అప్పుడే అనుకున్నాం మేము ట్రైన్లో, రేపు శుక్రవారం వద్దాంలే అని చెప్పేసి. కానీ ఈరోజు నుంచి పిల్లలకైతే ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాయండి. ఇంకా అందుకని పిల్లల్ని అయితే తీసుకురాలేదు. అంటే నేనేమనుకున్నా అంటే మధ్యాహ్నం దాకా స్కూల్లో పంపించి మధ్యాహ్నం నుంచి వెళ్ళి మనం 6కి 5కి అలా వెళ్ళిపోవాలన్నమాట అక్కడికి. ట్రైన్ మధ్యాహ్నం నుంచి ఎక్కేసి 3 hours 4 hours జర్నీ కదా, 6కి అలా వెళ్ళిపోతే దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ ట్రైన్స్ ఉంటాయి కదా, 7కి 8కో ఎక్కేస్తే midnightకి వచ్చేస్తామన్నమాట. ఇంకా మార్నింగ్ మళ్ళీ పిల్లలైతే స్కూల్కి వెళ్ళొచ్చులే అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఇంకా పిల్లలకైతే ఎగ్జామ్స్ కదా, ఇంకా ఎగ్జామ్స్ అప్పుడు మనం స్కూల్కి అయితే హాలిడేస్ పెట్టకూడదు కదా. ఆల్రెడీ ఇప్పుడు 1 week స్కూల్ పోయింది. ఇంకెందుకని ఈసారి ఎప్పుడన్నా వెళ్దాంలే అనుకుంటూ ఉన్నాను. మామూలుగా ఫ్రైడే వస్తే జొన్నవాడికి కానీ అలా వెళ్తూ ఉంటాం అన్నమాట. అలానే వెళ్దాంలే అనుకున్నాను. మనం అనుకునేది ఏముందండి, అవతల దేవుడి దగ్గర నుంచి మనకి పిలుపు రావాలన్నమాట. ఇది చాదస్తం అనుకోవచ్చు, నేనైతే గట్టిగా నమ్ముతానండి. ఎందుకంటే నేను మనసులో సాయిబాబా దగ్గరికి వెళ్ళాలని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను. ముడుపు కూడా కట్టాను, వస్తాను పూజ చేసుకొని అని చెప్పేసి. నెక్స్ట్ డేనే నాకు హెల్త్ బాగాలేకుండా వచ్చింది. ఇప్పటికి 2 months ఏమో అయిపోయింది, నాకు తెలిసి ఇంకా ఎక్కువ అయి ఉంటుంది. అప్పటి నుంచి మళ్ళీ పూజ చేద్దాము అంటే చేసే రోజు మంచిగా లేదు అని చెప్పేసి అలా పోస్ట్ పోన్ అవుతూ ఉంది. బాబా దగ్గర నుంచి నాకు ఇంకా పిలుపు రాలేదు. అలా మన మనసులో వెళ్ళాలి అని కోరుకున్న దేవుడి దగ్గర నుంచి మనకి పిలుపు వస్తే మన అడుగులు ముందుకైతే పడతాయని నేనైతే గట్టిగా నమ్ముతాను. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకా మీతో మాట్లాడేసిన తర్వాత మార్నింగ్ కుట్టాను కదండి, ఇంకా మార్నింగ్ కాదు అదే మధ్యాహ్నం కుట్టాను కదా, ఆ బ్లౌజ్కి అయితే హెమ్మింగ్ వేసేసానండి. పక్కన వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు, హెమ్మింగ్ మేము వేస్తాము ఇవ్వండి. ఇప్పుడైతే నేను పెళ్ళి కాకముందు కూడా వేసానండి, అప్పుడైతే 5 rupees ఉండింది, ఇప్పుడు 15 rupees. అంటే ఒక బ్లౌజ్కి హెమ్మింగ్ వేస్తే 10 blouses వేసుకున్నా మనకి 150 rupees వస్తుంది. అయినా ఎందుకో నేను కుట్టేదే ఒక జాకెట్ రోజుకి, మళ్ళీ దాన్ని పక్కన ఇవ్వడం ఎందుకు. నేనైతే ఆ టైంలో ఏమన్నా అంటే నేను కొంతమందిని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటాను కదా, ఆ వీడియోస్ అయితే పెట్టుకొని చూస్తూ హెమ్మింగ్ అయితే వేసుకుంటూ ఉంటాను, టైం వేస్ట్ కాకుండా ఫోన్ చూస్తూ ఆ టైంలో హెమ్మింగ్ అయితే వేసుకుంటానండి. ఇంకా హెమ్మింగ్ వేసేసి మా వారైతే పైన మిద్దెకి సన్నజాజులు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయండి. సన్నజాజులు, సొంటి జాజులు, మల్లెపూలు అయితే స్టార్ట్ అవ్వలేదు. మల్లె చెట్టుకి ఆకు తీసేయాలన్నమాట, అలానే పోతూ ఉంది. రోజు చేద్దాం అనుకుంటే ఇంకా సన్నజాజులు, సొంటి జాజులు అయితే వస్తున్నాయి. ఇంకా అవైతే కోసుకొస్తే అవి కట్టానండి. చాలా అంటే చాలా స్మెల్ వస్తున్నాయి, స్టార్టింగ్ కదా,
పూలు అయితే తక్కువే ఉన్నాయి. పోయిన సీజన్కి అయితే చాలా పూలు పూసాయి. ఇంక ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి మనకి కొంచెం పూసాయి. కొంచెమైనా మన ఇంట్లో మన చెట్లు పూసిన పూలు పెట్టుకుంటే ఆ తృప్తి సంతోషమే వేరుగా ఉంటుంది. ఇదేనండి ఈరోజు వీడియో అయితే.